అతను మొట్టమొదట ఆ షిరిడి ప్రాంతంలో ఒక ఊళ్ళో ఉంటూ ఒక చిన్న కానిస్టేబుల్ ఉద్యోగంగా పనిచేస్తున్నాడు. చేస్తూ సాయినాథుని యొక్క మహిమలు లేలు విని మనం కూడా వెళితే బాగుంటుంది, మనకు కూడా ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పిన సాయినాథుని దగ్గరికి వచ్చి ఆయన్ని సేవించడం మొదలుపెట్టాడు. అయితే అతనికి ఒక కోరిక ఉండేది, మనం కానిస్టేబుల్ గా చేస్తున్నాం కాబట్టి ఎస్ఐగా కూడా మనం చేస్తే బాగుంటుంది, ప్రమోషన్ వస్తే బాగుంటుందని చెప్పని అతని ఆలోచన ఆ విధంగా ఉండేది. ఎవరికైనా ఆశలు అనేది సహజం, ప్రమోషన్ అనేది సహజం. మనిషికి ఎవరికైనా ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక స్థాయికి వెళ్ళాలనేది ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఈ దాసగణకు కూడా ఆ విధంగా ఆశలు కలిగిన మనసులో బాబాకి చెప్తే ఏమనుకుంటాడని చెప్పి ఆయన చెప్పట్లేదు. కానీ అప్పుడప్పుడు సాయి సన్నిధికి వచ్చి సాయినాథుడిని పూజించుకొని ఆయన పాదాల నమస్కారం చేసుకొని వెళుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు కొన్ని ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టేవాడు, బాబాకి దక్షిణ ఇచ్చేవాడు. ఇవన్నీ ఉన్నాయి ఆయన దగ్గర మంచి గుణాలన్నీ కూడా. అప్పుడప్పుడు బాబా సన్నిధిలో కూడా పాటలు పాడుతుండేవాడు. బాబా చూశాడు ఇతని వాలకం అంతా కూడా. అయితే ఏది ఏమైనా కూడా అతని మనసులో ఒకటే కోరిక, మనము ప్రమోషన్ పొందాలి, సాయి దయ వల్ల పొందితే బాగుంటుంది, మన జీవితం ఇంకా అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పిన ఆలోచనలో ఉంటే ఒకసారి బాబానికి ఆయన ఏం సమాధానం చెప్పకపోయేసరికి అడిగాడు బాబాని, బాబా నాకు ఎప్పటి నుంచో అడగాలని ఉంది, మిమ్మల్ని అడగలేకపోతున్నాను, నా కోరిక మన్నించి నెరవేర్చవలసిందిగా కోరుకుంటున్నాను. నేను ఈ కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి ఎస్ఐగా ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నాను బాబా, మీ దయ వల్ల వస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పని బాబాకు చెప్పడం జరిగింది. సరే, నువ్వు తప్పకుండా నీ ప్రమోషన్ వచ్చేటట్టు చేస్తాను. కొద్ది రోజుల్లో మీ ఊరు ప్రక్కనే ఒక చిన్న అడవి లాంటిది ఉంది కదా, మీ ఊళ్ళోని దొంగతనం జరుగుతుంది, ఆ దొంగలను పట్టుకోవడానికి నీకే ఇన్ఛార్జిగా వేస్తారు గవర్నమెంట్ వాళ్ళు, వాళ్ళని పట్టుకోబోయా నీ ప్రమోషన్ వస్తుందని చెప్పని బాబా చెప్తే తప్పకుండా ఆ పని చేస్తాను బాబా, మంచి సలహా ఇచ్చారని చెప్పి ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక వారం 10 రోజుల్లోనే వాళ్ళ ఊళ్ళో దొంగల పట్టం జరిగింది. ఆ పట్టుకోవడానికి ఈయన్నే ఇన్ఛార్జిగా వేశారు. కొంతమంది కానిస్టేబుల్ తీసుకొని ఈయన వెతుకుతూ ఆ చుట్టుపక్కల వెతికారు. ఎక్కడ కనిపించలేదు దొంగలు. ఒక అడవి మార్గంలోకి వెళ్లారు. చిన్న చిట్టడి ఉంటే ఆ అడవిలోకి వెళ్లి వెతుకుతూ ఉన్నారు. తల ఒక దారి పక్కకు వెళ్లి ఈ కానిస్టేబుల్స్ అందరూ కూడా పోలీసులు ఆ వెతికేటప్పుడు హఠాత్తుగా ఈ దొంగలు వచ్చి 7 నెలలు పడిపోయారు కానిస్టేబుల్ మీద. అందరినీ తల 4 దెబ్బలేశారు. ఈ కానిస్టేబుల్ భయపడిపోయి, వాళ్ళ దగ్గర అన్ని కత్తులు కటార్లు అన్ని ఉన్నాయి, వీళ్ళు భయపడిపోయి పారిపోయారు. చివరికి ఈ దాసగణ దొరికాడు వాళ్ళకి. అరే, ఇతన్ని పొడి చేయండి, ఇక నా బ్రతకడానికి లేదు, మన పట్టుకోవడానికి వచ్చాడు అని చెప్పని వాళ్ళు ఎవరు అందులో చిన్నపాటి నాయకుడు దొంగల్లో కూడా చెప్పడం జరిగితోటి ఆ దాసగణ మహారాజుని పొడవడానికి ముందుకు వచ్చాడు. వాడు భయపడిపోయాడు. ఇతను, అయ్యో ఇంకేమన్నా నా జీవితం ఇంతవరకు ఇంతటితో అంతమైపోతుంది, బాబా నన్ను కాపాడు, నేను నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను బాబా, నీ సేవ చేసుకుంటాను, దయచేసి నన్ను బ్రతికించు బాబా, కాపాడు బాబా అని చెప్పి పెద్దగా అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళకి కొంచెం ఆలోచించారు, ఇదేంటి బాబాని పూజిస్తున్నాడు, బాబాని అరుస్తున్నాడు, బాబా బాబా అని. ఇతను బాబా భక్తుడు కాబట్టి సాయినాథుడి భక్తుని మనం ఏం చేయకూడదు, అతని సాయినాథుడు మహాత్ముడు కాబట్టి మనం ఏమి అనకూడదు అని చెప్పని అతన్ని చంపకుండా వదిలేశారు. ఎప్పుడైతే చంపకుండా వదిలేశారో ఇక బ్రతుకు జీవుడా మనం బాబా దగ్గరికి వెళ్లి సాయి సన్నిధిలో ఆయన పాదాలు మొక్కుకోవాలని చెప్పని పునర్జన్మ ప్రసాదించాడు సాయిబాబా అని చెప్పని గబగబా పరిగెత్తుకుంటూ సాయి సన్నిధికి వచ్చి బాబా పాదాల మీద పడ్డాడు. బాబా, ఇవాళ నీ నామాన్ని నేను పలకపోతే ఉచ్చరించకపోతే ఇవాళ నన్ను దొంగలు చంపేసేవాళ్ళు, ఇవాళతో నా జీవితం ముగిసిపోయేది, నీ దైవాల మళ్ళీ బ్రతికి పట్ట పెట్టానయ్యా మహాత్మా, నన్ను ఆశీర్వదించని చెప్పని కోరుకున్నాడు. బాబా, ఇక నేను నాది పునర్జన్మ, ఇక నేను ఈ ఉద్యోగం, ఈ కానిస్టేబుల్ ఉద్యోగం ఏమి చేయను, ఇక నీ సన్నిధిలోనే ఉండి నీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాను బాబా, నాకు ఇది చాలు జీవితానికి అని చెప్పని బాబాతో చెప్తే, ఈ మార్పు రావడానికేనయ్యా నేను ఈ పని చేసింది, నీకు నేను అప్పగించే ఉద్యోగం ఇంకొకటి ఉంది, బ్రహ్మాండమైంది, నువ్వు దానివల్ల ఎంత కీర్తి పొందుతావు అని చెప్పని బాబా చెప్తే
ఏమిటి బాబా ఎంతో ఆనందంగా అడుగుతున్నాడు దాసగణం. ఏమి లేదయ్యా, నువ్వు నేను షిరిడీలో ఉన్నట్టుగా చాలా మందికి తెలియదు. నువ్వు హరిదాసుగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా నా గురించి తెలియపరచాలి. అభిషేక్